వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి పొటాటో బైట్స్ అండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. టమాటా కచ్చప్ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఎంతో ఇష్టపడతారు. పిల్లలు పెద్దలు ఎవరికైనా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ముందుగా నేను బంగాళదుంపలు తీసుకొని ఒక 5 తీసుకున్నాను. పొట్టు తీసి మంచిగా కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చెక్ చేద్దామండి. ఇట్లా చూసారు కదా, చాక్ పెడితే మనం దిగిపోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మెదుపుకోవాలి. మొత్తము స్మాష్ చేసుకోవాలి. స్మాషర్ ఉంటే చేసుకోండి, లేకపోతే ఇట్లా చేత్తో అయినా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మెత్తగా చేసుకోవాలి బంగాళదుంపని. ఇలా చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఫ్రెష్గా దంచింది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి, గరం మసాలా వేసుకొని కొంచెం బియ్యపిండి వేసుకొని, అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. బియ్యపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి చపాతీ పిండిలాగా డో అనేది రావాలండి. చాలా చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ కొంచెం యాడ్ చేసినా కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ప్లేట్ మొత్తం ఒక్కసారే ఖాళీ అయిపోతుందండి. ఇలా మొత్తము ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది మన హ్యాండ్స్కి అప్లై చేసుకొని మన చేతికి రాసుకొని ఇట్లా బుల్లెట్స్ లాగా చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను. అన్నీ ఇలానే చేసేసుకోవాలి. చూసారు కదా, మన 2 హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని నూనెని రాసేసుకున్న తర్వాత ఇట్లా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ నెమ్మదిగా ఇందులో వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత గరిటె పెట్టి అనండి, లేకపోతే మొత్తం చెదురైపోతాయండి. అలా అనకుండా గంట పెట్టి నిదానంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోండి. ఇంకా మనం తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ ఇలానే వేయించుకోవాలండి. మిగతాయి కూడా ఉన్నాయి కదా, సెకండ్ వాయి కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని వేయించుకోండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా వేసిన వెంటనే కదపకుండా నిదానంగా ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి.
చాలా క్రిస్పీగా ఉంటాయండి, బాగుంటాయి. చూసారు కదండి, ఇలా మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు అన్నిటినీ తీసేసుకోండి. పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా చేసే స్నాక్ అండి పొటాటో బైట్స్. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో. టమాటా కచప్తో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.